కాంగ్రెస్ సీనియర్ నేతకు కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ప్రస్తుతం గాంధీ భవన్ లో విహెచ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాము లేకుంటే 15,000 కడతాం వాళ్లకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. రెండోది, దామోదరం సంజయ్ గారు నీతి నిజాయితీగా అందరూ రాజకీయాల్లో రావడంతో కోట్లు సంపాదిస్తారు. కానీ ఆయన నీతి నిజాయితీ పడు చదువుకున్నటువంటి ఆర్థికవేత్త, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయనకు తప్పనిసరిగా న్యాయం జరగాలని, నేను ఆయన స్మృతి భవన్ కట్టియాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయనని అడిగాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అడిగాను. ఈ డబ్బులు ఉపయోగపడి ఆడ స్మృతి భవన్ కట్టియడానికి 1 సంవత్సరం పూర్తిగా హనుమాన్ వైవిశాల, ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదరం సంజయ్ గారు ట్రస్ట్ చైర్మన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా నాకు తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను అడిగింది రాజ్యసభ కావాలన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో టికెట్ కావాలని 2 సార్లు ఖమ్మం నుంచి ప్రయత్నం చేశా. రాజీవ్ గాంధీ గారు నా మీద అభిమానంతో ఆ రోజులలో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు ఆ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు కూడా వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అయినా ఆయన ఆలోచన నా మీద ఉన్న అభిమానంతో ఒక చిన్న కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాలలో నాకు ఎవడు గాడ్ ఫాదర్ లేడు. కానీ నా టాలెంటు, నా కష్టం ఆ కుటుంబానికి లాయలు ఉందని తెలుసుకొని నన్ను ముఖ్యమంత్రి స్థాయి దానిగా తీసుకెళ్ళాడు. అది కూడా జరగలే. లాస్ట్ డేస్లో చెప్పాడు, ఏదైతే విశాఖపట్నం నుంచి పెరంబూరు పోయేటప్పుడు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్, ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. ఆ రోజు నుంచి నాకేమి లేదు. కానీ నేను ఆ ప్రాంతంలో పనిచేయాలని అన్నాను. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు రాలేదు. రాకపోయినా నాకేం పర్వాలేదు. కానీ ఈ పార్టీ గెలవాలని గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా, అదేవిధంగా హిందూ దేశం చెయ్యాలని ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా జీవితాంతం నేను కాలేజీలో ఉన్నప్పుడు కానీ, కాలేజీ ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా ఎన్ఎస్యుఐగా కాలేజీలలో మన కార్యకర్తలను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నా యుద్ధం కొనసాగుతుంది. తప్పనిసరిగా ఆయన వేమ నరేందర్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి ఇద్దరు వచ్చి నిన్న, హనుమంతన్న నువ్వు 2 ఏళ్ళు కొద్దిగా ఓపిక పట్టు, తప్పనిసరిగా నీకు రాజ్యసభ ఇస్తాన్నారు. ఇది మాత్రం ప్రజల గురించి, ఈ డబ్బులు నాకు వచ్చే జీతం తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడు. ఎందుకంటే హనుమంతరావు ఈజ్ నాట్ ఏ ఓన్లీ ఓబీసీ లీడర్, ఐఎమ్ ఏ వీకర్ సెక్షన్ లీడర్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు గురించి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ట్రస్టుకు, ఇక్కడనేమో హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి నా ఉద్దేశం. ఎందుకంటే ఈ జీతం పెద్ద నాకేం లేకపోయినా క్రమశిక్షణకు మారుపేరు అని కాంగ్రెస్